మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఇప్పటివరకు 2 రోజుల ఆట పూర్తయింది. ఈ 2 రోజుల ఆటలో ఎక్కువ సెషన్లు ఇంగ్లాండ్ పైచేయి సాధించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. 2వ రోజు ఆటలో కూడా ఇంగ్లాండ్ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. స్టోక్స్, ఆర్చర్ ఇండియా స్పీడ్కు బ్రేకులు వేయగా ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్రాలీ, బెండకెట్ బజ్బాల్ అప్రోచ్తో స్కోర్ వేగాన్ని అమాంతం పెంచేశారు. ఇండియాపై ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లాడిన ఆట తీరు గమనిస్తే ఇండియా వాళ్లు ఒక పిచ్ పైన, ఇంగ్లాండ్ వాళ్లు మరొక పిచ్ పైన ఆడుతున్నారనే అనుమానం కలిగింది. అంతగా వ్యత్యాసం ఇద్దరి బ్యాటింగ్లో ఉంది. టీమిండియా బ్యాటర్లు మరీ ఓవర్ డిఫెన్సివ్ అప్రోచ్తో ఆడారా, లేక ఇంగ్లాండ్ బ్యాటర్లు అగ్రెసివ్ అప్రోచ్తో ఆడుతున్నారనే విషయం అంతుపట్టడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంగ్లాండ్ డిఫెన్సివ్ అప్రోచ్తో ఆడేలా చేయడంలో మన బౌలర్లు మాత్రం ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగం ఎందుకో గాడి తప్పినట్టు కనిపిస్తోంది. వికెట్లు తీయలేకపోతున్నారు. బుమ్రా బాగానే బౌలింగ్ చేస్తున్నా అతనికి వికెట్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పట్టుదలగా బ్యాటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మిగిలిన బౌలర్లలో సిరాజ్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అన్షుల్ కంబోజ్ ఇలా ప్రతి ఒక్క బౌలర్ కూడా 5కు పైగా సగటున ఎకానమీతో పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచారు. ఒక టెస్ట్ మ్యాచ్లో బౌలర్ 5కు పైగా పరుగులు సమర్పించుకున్నాడంటే బౌలింగ్ చాలా చెత్తగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇంగ్లాండ్ బౌలర్లలో ఒక్కరు కూడా సగటున 3.40 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోలేదు. టీమిండియాలో మాత్రం బుమ్రా మినహా మిగతా అందరూ 4.50 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలింగ్ ని విమర్శించే ముందు బీసీసీఐ చండాలమైన సెలక్షన్ గురించి కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం మొదట ముఖేష్ కుమార్ ను స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని తప్పించి హర్షిత్ రాణాని తీసుకున్నారు. ఆ తర్వాత హర్షిత్ రాణాను కూడా బయటకు పంపించి అన్షుల్ కంబోజ్ ని తీసుకొచ్చారు. అసలు స్క్వాడ్ సెలక్షన్ ఎందుకు చేస్తారో, చేశాక తరచు ఎందుకు మారుస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగి అది వాళ్ల పర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపిస్తుంది. అగార్కర్ చీఫ్ సెలెక్టర్ గా ఇలాంటి చీప్ డిసిషన్స్ మానుకుంటే ఇండియా గాడిలో పడుతుంది. ఇక 2వ రోజు గిల్ కెప్టెన్సీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే భారత ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు పిచ్చగొట్టుడు కొడుతుంటే గిల్ సినిమా చూశాడు తప్ప తన వ్యూహాలకు పదును పెట్టలేదు. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆరంభంలోనే మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని పిచ్పై ఉన్న పగుళ్లను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో అయినా జడేజా, సుందర్లను గిల్ త్వరగా బౌలింగ్కు దింపి ఉండాలి. సుందర్కు టీ20లలో పవర్ ప్లేలోనే బౌలింగ్ వేసిన అనుభవం ఉంది. వికెట్లు తీసిన ట్రాక్ రికార్డు ఉంది. మరొక నిరాశపరిచే అంశం ఏంటంటే 2వ రోజు సుందర్కు అసలు బౌలింగే ఇవ్వలేదు. ఫాస్ట్ బౌలర్లను ఇంగ్లాండ్ బ్యాటర్లు అంతగా బాదుతున్నా సుందర్, జడేజాలకి ఎందుకు త్వరగా ఇవ్వలేదో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయంలో గిల్ తప్పు చేశాడా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. 4వ టెస్ట్ 2వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 264 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 2వ రోజు ఆటను ప్రారంభించింది. జడేజా, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా 19 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించారు. శార్దుల్ ఠాకూర్ త్వరగా అవుట్ అవుతాడు, జడేజా క్రీజులో పాతుకుపోతాడనుకుంటే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ జడేజా 20 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్లో ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. శార్దుల్ మాత్రం మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అతనికి సుందర్ కూడా కాస్త అండగా నిలిచాడు. శార్దుల్, సుందర్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును 300 మార్కు దాటించారు. శార్దుల్, సుందర్ జోడీ మాంచెస్టర్లో మంచి బ్యాటింగ్తో సాగిపోతూ ఉండగా 41 పరుగుల వద్ద శార్దుల్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా పంత్ బ్యాటింగ్ వచ్చాడు. పంత్ ఈ టెస్టులో బ్యాటింగ్ చేస్తాడు కానీ కీపింగ్ చేయడని క్లారిటీ ఇచ్చింది జట్టు యాజమాన్యం. దాంతో పంత్ మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వగానే స్టేడియంలో అభిమానులు పంత్కు స్టాండింగ్ ఓవేషన్తో అభినందించారు. ఇక క్రీజ్లోకి వచ్చిన పంత్ మరోసారి బాధ్యతగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ని పెంచే ప్రయత్నం చేశాడు. సుందర్ మాత్రం చాలా నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో పంత్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సుందర్, పంత్ జోడీని చూశాక ఇండియా 400 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ ఆ ఆశలను ఆర్చర్, స్టోక్స్ అడియాసలు చేశారు. ఆర్చర్ బౌలింగ్లో పంత్ 54 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్, స్టోక్స్ బౌలింగ్లో 27 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక టైలెండర్ బ్యాటర్లలో అన్షుల్ కంబోజ్ 0 పరుగులు, బుమ్రా 4 పరుగులకు అవుట్ అవ్వగా సిరాజ్ 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 358 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లు సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో ఇండియా బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్తో ఇండియాకు మైండ్ బ్లాక్ చేశాడు.
ఈ మ్యాచ్లో స్టోక్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. దీనిని బట్టి స్టోక్స్ ఏ రేంజ్లో బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మరో బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్లు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయి 3 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు జాక్ రాలీ, బెన్ డకెట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ టీమిండియా ఫాస్ట్ బౌలర్లను ఒక రేంజ్లో ఆడుకున్నారు. డకెట్ అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుండి వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ 100కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ క్రాలీ కూడా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ చూస్తుండగానే 150 పరుగులు దాటింది. దీంతో ఇండియా గుండెల్లో గుబులు మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో రవీంద్ర జడేజా ఎంట్రీ ఇచ్చి 84 పరుగుల వద్ద జాక్ రాలీని అవుట్ చేశాడు. దీంతో 166 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యానికి జడేజా తెరదించాడు. క్రాలీ అవుట్ అయినా మరో ఓపెనర్ డకెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు బ్యాటింగ్ చేసి సెంచరీ వైపు దూసుకెళ్లాడు. కానీ 94 పరుగుల వద్ద డకెట్ను అన్షుల్ కంబోజ్ అవుట్ చేశాడు. అలా సెంచరీ చేస్తారనుకున్న ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లు సెంచరీ చేయకుండానే పెవిలియన్కు చేరారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 225 పరుగుల భారీ స్కోర్ను చేసింది. చాలా పటిష్ట స్థితిలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఇండియా పైచేయి సాధించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే మూడో రోజు ఆరంభంలోనే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను మొదటి సెషన్లోనే భారత బౌలర్లు కుప్పకూల్చగలగాలి. కనీసం 3 వికెట్లు మొదటి సెషన్లో తీయగలగాలి. అప్పుడు మాత్రమే టీమిండియా ఈ మ్యాచ్లో పట్టు బిగించగలదు. లేని పక్షంలో సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొక విషయం ఏంటంటే బూమ్రా, జడేజా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి వీరిద్దరూ మూడవ రోజు ఏం మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.